గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. బాగున్నారండి మీరు? ఈ వారం వీడియో సౌత్ ఆఫ్రికా దేశంలోను. సౌత్ ఆఫ్రికా దేశం నేను 2 సార్లు వెళ్ళానండి. 2017లో ఒకసారి నా ఫ్రెండ్ సుధాకర్ తోటి వెళ్ళాము. అదే నా ఫస్ట్ ఆఫ్రికా ట్రిప్. అయితే 2023లో నా ఫ్యామిలీ తోటి రీనా స్టెల్లా మళ్ళీ నా స్టాఫ్ తోటి సౌత్ ఆఫ్రికా వెళ్ళామండి. అయితే చాలా విషయాలు ఉన్నాయండి ఇందులోనూ. సుమారు ఒక 40 నిమిషాల వీడియో ఇది. ముందుగా ఇండియా స్టాఫ్ సౌత్ ఆఫ్రికాకి వీసా అప్లై చేశాము. ₹1 కూడా ఖర్చు అవ్వకుండా వీసా వచ్చిందండి వాళ్ళకి. అది ఏంటో తెలియదు, మొత్తానికి డబ్బులు తీసుకోలేదు, వీసా మాత్రం వచ్చేసింది వాళ్ళకి. మాకంటే వీసా అవసరం లేదు, ఇండియన్ సిటిజన్స్కి వీసా అవసరము. ఆ విధంగా మేము హ్యాపీగా సౌత్ ఆఫ్రికా వచ్చేసాము. సౌత్ ఆఫ్రికాలో జోహానస్బర్గ్ అది పెద్ద ఊరండి, అక్కడికి వెళ్ళాము. తర్వాత డర్బన్ అని ఇంకో సిటీ అన్నమాట. సౌత్ ఆఫ్రికా అంటే సాధారణంగా మనకి జగన్ గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు అన్నారు కదా, వైజాగ్, కర్నూలు, అమరావతి, ఈ 3 క్యాపిటల్ సిటీ అన్నాడు కదా. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాని చూసే ఈ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకి 3 రాజధానులు అండి. సౌత్ ఆఫ్రికా అంటే మనకు బాగా గుర్తొస్తుంది ఏంటంటే మహాత్మా గాంధీ గారు. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉండి అక్కడ ఉన్న ప్రజలకి మంచి చేశారండి. చాలా ఫైట్ చేశారు తెల్లవారితోటి. ఎందుకంటే వాళ్ళు రేషియల్ డిస్క్రిమినేషన్ ఉండేది ఆ టైంలోను. వాళ్ళ గురించి, నల్లవారి గురించి మహాత్మా గాంధీ గారు చాలా ఫైట్ చేసి వాళ్ళకి ఫ్రీడమ్ రావడానికి కారకుడు అయ్యాడండి. ఎందుకంటే ఇంకా ఆయన గిల్లు వదిలేశాడు వారిని, మిగతా వాళ్ళంతా ఇంకా అలాగ చేసి సౌత్ ఆఫ్రికాకి 1991 అనుకుంటాను స్వతంత్రం వచ్చింది. చాలా లేటుగా వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు స్వతంత్రంగా హ్యాపీగా బ్రతుకుతున్నారు. సో మేము సౌత్ ఆఫ్రికాలో నాగరాజ్ గుర్రాల అనే మా కంట్రీ డైరెక్టర్ అప్లిఫ్టెడ్ చైల్డ్ సౌత్ ఆఫ్రికాకి, ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారండి. రిసీవ్ చేసుకొని అక్కడ అప్లిఫ్టెడ్ చైల్డ్ ఏర్పాట్లు చేశారు. 2 ఈవెంట్లు చేసాము, వీడియోలో చూపిస్తాను నేను. తర్వాత మేము సైట్ సీయింగ్ కూడా వెళ్ళాము. డర్బన్ అన్న ఊర్లోనూ చాలా మంది ఇండియన్స్ అండి. సో అక్కడ కూడా చాలా మంది మిలియనర్స్ మన వాళ్ళు. సో వాళ్ళతో కూడా మేము గడిపాము ఒక 3-4 రోజులు. సో ఇవన్నీ మీకు చక్కగా చూపిస్తాము. వీడియోలోకి వెళ్ళిపోదామా? సో రీనా, నేను, స్టెల్లా అమెరికా నుండి వచ్చేసాము సౌత్ ఆఫ్రికాకి. ఇండియా నుండి సోనియా గారు, శ్రావణి గారు వచ్చేసారు. చెప్పాను కదా, వీసా వచ్చింది వాళ్ళకి, కానీ డబ్బులు కట్టకుండా వచ్చారండి. అది సూపర్ అనమాట, థ్రిల్ అనిపించింది మాకు. జోహానస్బర్గ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట, బాంబే, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాగే ఉంది. అండ్ చక్కగా తిరిగేసామండి. అక్కడ మన నాగరాజు గుర్రాల ఫ్యామిలీ తోటి, మళ్ళీ లోకల్ సౌత్ ఆఫ్రికన్ ఇండియన్స్ తోటి వాళ్ళతోటి గడిపాము. మేము చక్కగా తిరిగాము అటు ఇటు. సో వాళ్ళ కల్చర్ కొంచెం వేరేగా ఉందండి. వాళ్ళు మనలాగే కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ మాట, వాళ్ళ యొక్క ప్లానింగ్, ఐడియాస్ ఇంకో రకంగా ఉంది. ఏదో ఒక రోజు నేను షేర్ చేసుకుంటాను ఆ ఐడియాస్ అవన్నీ. మొత్తానికి ఫొటోస్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేరే పోజులు కొట్టేశారు మన వాళ్ళు. తక్కువ లేదండి దేనికి. మహాత్మా గాంధీ గారి ఉన్న ఆ ప్రిజన్లోను, మండేలా గారు ఉన్న ప్రిజన్, ఇంకా చూడవలసినవి చాలా చాలా ఉన్నాయండి. తక్కువ టైంలోనూ ఎక్కువగా మేము సాధించగలిగాము. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మేము ఫ్యామిలీ లాగా అందరం కలిసిమెలిసి సరదాగా గడిపాం కదా. చాలా మంచి అనుభూతి పొందాము మేము. దేవుడు ఇంకొక అవకాశం ఉంటే మళ్ళీ అందరం కలిసి అలా వెళ్ళాలని మాకు అనిపిస్తుంది. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. Welcome sir. Yes sir. 전부 좋은 일 없었던 일 하염없이
Peace to the world. Yes. And Jason. And We call it the angel of chaos. Angel of chaos. That's it. no. And my family members back enjoying Durban. And happy to be here at the beach side. Oh. Look at that dog. Is this April? Not bad. These are our friends from Durban. And here is Sunny and Shri, Shravani. And this is my wife Reena. Hi Dolly. Cute or sorry? Yes. Oh, they remember to take it out. Jason, I did not get you clearly in the car, so I'm getting you again. Thank you again for inviting us. We are enjoying Durban because of you. Oh, okay. Come, let's go down. Huh? We're going down. Okay, let's do that. And our friends of Indian origin from Durban. Very nice, enjoying it. Zimbabwe. So what did you say about? Okay. So just drive around. Very well planned, very beautiful and very secure. I just send you a picture. No, it's after breakfast. Oh, okay. Finish everything and give us something. It's now 10 o'clock in the night now. No. In India. Up is What 9. time in India? Up is 9. 8:23. 8:23. Yes. So
So we're having chapati and Yeah, they eat, yep. And in US it's And vindaloo. 10:53 a.m. Oh, yeah. vindaloo. You know vindaloo, Hussein? Vindaloo, vegetable. No, vindaloo is Spicy. spicy. Okay. Like lamb vindaloo, they make goat. So this is our paradise here. Yeah, looks very rich. Yeah, they're very nice. Also, all his apartments are very nice, but they're all quite old. Hey, little hand. Is it okay? Yes, yes. Compensation, that's a city? Compensation? No, it's a little suburb. Yeah, yeah. I'm going to take your. Gold mine. No, actually, yeah, Johannesburg. But gold mine. So if you look up there, you can see up there, there's all sugarcane. Right. We export a lot of sugarcane in our country. Okay. You know, from many, trillion years ago. From the Mahatma Gandhi days. Hmm. And they showed me a nice casino, darling. Ah. Super from the outside. Stella kept threatening me. 2019 అంటే కోవిడ్కి ఇంకా ఒక్క సంవత్సరం ముందుగా నాగరాజ్ గుర్రాల అనే ఒక మంచి తెలంగాణ తెలుగు అబ్బాయి ఆయన సతీమణి వాళ్ళిద్దరూ కలిసి అప్లిఫ్ట్ ఏ చైల్డ్ సౌత్ ఆఫ్రికా స్టార్ట్ చేశారు. వారు వయసులో చాలా చిన్న వాళ్ళండి, కానీ మనసులో చాలా చాలా పెద్దవాళ్ళండి. దేవుడు వాళ్ళని పరిపూర్ణంగా సంపూర్ణ ఆరోగ్యంతో దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. శ్యామ్ గారు, మేము కూడా సౌత్ ఆఫ్రికా నుండి మేము చేస్తామండి, దేవుడు కూడా మమ్మల్ని దీవించాడు. సో ఆల్రెడీ ఇక్కడ చాలా చేస్తున్నామండి, కానీ మీరు చేస్తున్న పని కూడా మాకు చాలా నచ్చింది, ఫేస్బుక్లో ఫాలో అవుతున్నాము. సో అయితే మీరు నాకు ఆ వివరాలన్నీ పంపించండి అని అలాగ స్టార్ట్ చేసామండి. నాగరాజు గారు వెంటనే రిజిస్ట్రేషన్ చేశారు సౌత్ ఆఫ్రికాలో. చేసి ఆయన బృందం కలిసి సేవా కార్యక్రమాలు సౌత్ ఆఫ్రికా ప్రజలకు చేస్తున్నారండి. ఎందుకంటే ఆ దేశం వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చింది కదా, వాళ్ళకు చేస్తుండగా ఇండియాలో ఉన్న పేదవాళ్ళకు కూడా సాయం చేయాలనేసి మేము కలిసి ఈ అప్లిఫ్ట్ ఏ చైల్డ్ సౌత్ ఆఫ్రికా పెట్టాము. దేవుడు దీవించాడండి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటున్నాం మేము. అయితే లాస్ట్ ఇయర్ నేను నా స్టాఫ్ అక్కడికి వెళ్ళాము. సో మంచి ప్రోగ్రామ్ చేశారండి. చాలా చాలా వందనాలు నాగరాజు గారు, వాళ్ళ సతీమణి, మళ్ళీ నాగరాజు గారికి ఉన్న అప్లిఫ్ట్ ఏ చైల్డ్ సౌత్ ఆఫ్రికా వాలంటీర్స్ కూడా చాలా చాలా వందనాలండి. చూడండి ఎంతమంది మన ఇండియన్స్ ఉన్నారో ఇక్కడ. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, కానీ చాలా కొన్ని వేల మందిలో ఉన్నారు. సో ఇక్కడ 90% మన ఆంధ్ర, తెలంగాణ ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు ఈ గ్రూప్లోను, కానీ వేరే ఇండియన్స్ కూడా చాలా చాలా మంది ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారో మన వాళ్ళు అక్కడ. చాలా సంతోషంగా హ్యాపీగా సౌత్ ఆఫ్రికాలో కొత్త జీవితం మొదలుపెట్టారు. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుందామండి. గాడ్ బ్లెస్ దెమ్ అండి. మీరందరూ జిరాఫుల్ని చాలామంది చూసుంటారండి, జూలోను కానీ లేకపోతే బయట ఎక్కడైనా. అయితే ఆఫ్రికాలో మాత్రం జిరాఫులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. సౌత్ ఆఫ్రికాలో అయితే మాకు దగ్గరుండి వాటితోటి మాట్లాడే అవకాశం వచ్చిందండి. మాట్లాడటం అంటే నోటితో మాట్లాడడం కాదు, దగ్గరుండి చూసి దాన్ని ముట్టుకొని దానికి ఏదైనా తినిపించి అటువంటి అనుభూతి మాకు జరిగింది. చాలా బాగా జరిగిందండి. ఇంతకుముందు ఎవరన్నా చూసుంటారు మా వీడియో, కానీ ఇది మళ్ళీ పెడుతున్నాను ఎందుకంటే చాలా నచ్చిన వీడియో అనమాట. చూడండి మరి. గ్లాసెస్ అదిరిపోయింది. Wow, look at that. That's so cute. Are you going to be? Stella's going back. Stella, you're showing that bag. I told you. He'll put his head in the bag. So, watch out for the lid. ఇప్పుడు ఖచ్చితంగా వస్తే కార్లో వచ్చింది మేడం వద్దు నైస్ అమ్మా, నైస్ నైస్.
Petty? Thank you. Yes, Petty, you are superstar. Thank you. Hi, Petty. It wants some more. దాంట్లో పెట్టేస్తాం తలకాయ అది. Ah. Yeah, one at a time, baby. My family feed. One at a time. Go. Just go. మరి వద్దు. Where's the... Okay, Amma. I don't know. Okay, darling. It is good. Now we can follow you. It is good. It'll follow you to the car. Okay, go inside. It'll follow you to the car now. Slowly. Oh, they locked it. చాలమ్మా ఇంక చాలు వచ్చి. That's a good one. That's my baby. Betty, bye-bye. Okay, go. Hey, Daddy, can I wash my hands out here? Huh? Like a bottle of water. No, there is no water. Come. ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదండి, ఇది ఒకప్పుడు జైలు అండి. చాలా చాలా పాపులర్ జైలు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారిని ఇక్కడే జైల్లో పెట్టేశారండి. నంబర్ 4 ఆయన ఉంటున్న రూమ్ నంబర్ అనమాట. చాలా పాపులర్ అనమాట. కాన్స్టిట్యూషన్ హిల్ ఓల్డ్ ఫోర్ట్ జోహానెస్బర్గ్ దీని అడ్రస్ అనమాట. 100 సంవత్సరాలు ఉన్న చరిత్ర దీనికి. మహాత్మా గాంధీ గారితో పాటు నెల్సన్ మండేలా, జో స్లోవో, అల్బర్టినా సిసూలు, విన్నీ మండేలా, మళ్ళీ ఫతిమా మేయర్ వీళ్ళందరూ దేశానికి త్యాగం చేసిన అమరవీరులండి ఆ దేశంలోనూ. అయితే మహాత్మా గాంధీ గారు వాళ్ళని ఆ దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి స్వతంత్రం రావడానికి కారకులు అయ్యారండి మహాత్మా గాంధీ గారు. చాలా సంతోషం అండి, మన భారతీయుడు ఇంకొక దేశంలో వాళ్ళకి మంచి జీవితం ఇవ్వడానికి కారణం అవ్వాడంటే మనకి చాలా అదృష్టం కదా. మనకి కొన్ని వేల మందిని జైల్లో పెట్టారండి అక్కడ. దిస్ ఈజ్ మై టీమ్ ఆన్ సౌత్ ఆఫ్రికా విజిట్. We came on a British tour. When we had little free time, we wanted to see where Mahatma Gandhi and Nelson Mandela stayed in the same prison for a short time before they were moved to an island near Cape Town. That is where Nelson Mandela spent 27 years. But one place Nelson Mandela and Gandhi spent together. Let's go inside and see where they really stayed. And this is the place. No, they didn't stay here. They stayed for a short time, maybe. Not in this. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మహాత్మా గాంధీ గారు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి సంవత్సరం అంటే ఆయన ఎదుగుదలలోనూ అంటే పెద్ద అయ్యే కొలిది ఆయన ఏమేమి చేశారు, ఆయన జీవితం ఏ విధంగా ప్రపంచానికి ఉపయోగపడ్డది అని సంవత్సరంతో సహా వాళ్ళు చక్కగా అక్కడ పెట్టారండి. చాలా బాగుంది. అందుకే మొత్తం నేను వీడియో తీశాను. మళ్ళీ ఆయనతో పాటు నెల్సన్ మండేలా గారి గురించి కూడా అదే విధంగా ఆయన ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు చనిపోయారో, మధ్యలో ఏమేం చేశారో, వాళ్ళ ఎదుగుదల ఎలాగుందో అనేది చాలా స్పష్టంగా రాసి చూపించారండి. అదే అండి మన అందరి జీవితాలు కూడా మనం పుట్టి చనిపోవడం కాదు, పుట్టిన తర్వాత చనిపోయే వారికి మనం ఏం పీకేమో అనేది అక్షరాలుగా ఎక్కడో దగ్గర లెక్కించబడాలండి. అప్పుడే మన జీవితానికి విలువ ఉంటుంది. సో అందుకే ఇది నేను ప్రత్యేకంగా మీకు చూపించాను. ఎందుకంటే ఒకవేళ మీరు జీవితాన్ని వేస్ట్ చేస్తున్నట్లయితే ఇప్పటి నుండి అయినా సరే ఆ జీవితానికి ఒక అర్థం ఇవ్వాలనేసి నా కోరిక అండి. అంతే, ఇంకేం కాదు. అపార్థైడ్ సమయంలోనూ చాలా బాధాకరణం ఏంటంటే తెల్లవాళ్ళని ఒకలాగా, నల్లవాళ్ళని ఒకలాగా, వేరే రంగులో ఉన్న వాళ్ళని ఇంకొకలాగా చూసేవారండి వీళ్ళు.
తెల్లవారికైతే అంటే వైట్ పీపుల్ అంటారు కదా, వాళ్ళకైతే బెడ్ ఉండేదంట పడుకోవడానికి. అయితే నల్లవాళ్ళు, వేరే రంగుల వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు నేల మీద పడుకోబెట్టించేవారండి. వరుసగా ఒకే రూమ్లో బోల్డ్ మందిని అనమాట. భోజనం కూడా అండి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చేవారు, నల్ల జాతి వాళ్ళకి కొంచెం తక్కువ ఇచ్చేవారు అనమాట. ఎంత ఇబ్బంది అనిపించిందంటే అసలు మనసు తరుక్కుపోయిందనమాట. అక్కడ చాలామందిని వెలుతురు చూడకుండా చీకట్లోనే కొన్ని రోజులు ఉంచేవారంట. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేసేవారండి ఆ గైడ్. అక్కడ చాలా చాలా బాధ అనిపించింది అనమాట. మానవత్వాన్ని, మనుషుల్ని ఏ విధంగా చూడడం చాలా చాలా బాధాకరం అయ్యింది. మొత్తానికి చూసేసామండి, నేను, నా భార్య స్టెల్లా, మళ్ళీ మా స్టాఫ్ మెంబర్స్. సో ఇదంతా చూసి ఒకసారి మన స్వతంత్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు కదా, ఆ త్యాగాలు బాగా గుర్తుకొచ్చాయి అన్నమాట మాకు. సో సౌత్ ఆఫ్రికాలో జోహానస్బర్గ్ అన్న ఊరిలో ఉందండి ఇది. అయితే ఇక్కడ టెంపరీగా ఉంచారు మహాత్మా గాంధీ గారిని. తర్వాత నెల్సన్ మండేలాని వీరిని ఇంకో జైలుకి మార్చారండి తర్వాత. అది ఇంకా పెద్ద జైలు అనుకుంటాను. సో ఇదండి ఈ బిల్డింగ్లో ఉన్న మహత్యం. IBF 2023 సౌత్ ఆఫ్రికా ఇండియా బిజినెస్ ఫోరం అండి. సౌత్ ఆఫ్రికా దేశంలో ఉన్న ఇండియన్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పీపుల్. మళ్ళీ భారతదేశం నుండి కూడా చాలామంది ఇండియా సౌత్ ఆఫ్రికా బిజినెస్ పార్ట్నర్షిప్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 80% అందరూ CEOs అండి, కంపెనీస్. సో అటువంటి ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేశారండి. ఒక 7 కీనోట్ స్పీకర్స్ ఉన్నారు. అందులో మన అంబాసిడర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, మళ్ళీ హై కమిషనర్ అని. సో ఆ 7 నన్ను ఒక్కడిని అనమాట. నా స్పీచ్ కూడా మీరు చూస్తారు, అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది, మీరు ఏమనుకోవద్దు. కానీ చూడండి, చాలా చక్కగా నాగరాజు గారు అరేంజ్ చేశారండి. థ్యాంక్ యూ నాగరాజు గారు. And economic connections, it is also supporting philanthropic projects, the development of human beings, and the IBF supports, for instance, Uplift a Child. And I'm going to call on the CEO and founder of Uplift a Child, Mr. Sem Vunumu, to please come forward and tell us a bit more about it. I'm not sure if we're having a presentation here or, okay, that is coming through. Thank you. Thank you, Tim. Good afternoon, everybody. I would like to thank God for the blessings of life. I would like to thank the government of South Africa for making all of us a part of its family. And I know our citizens fit well and they're part of the growth of South Africa. And I would like to thank His Excellency Prabhat Kumar and His Excellency Mahesh Kumar, and wanted to thank the IBF President, Mr. Praveer Ji, for giving me this opportunity. So somebody from South Africa sent me a message. Sadly, you're doing very, very good. I've been following since a few years. Can I do something? Can I join you and do something? And that person happened to be one among you, that is Mr. Nagaraj Gurala. Can you please come up? So he found me. I did not find him. He found me because he saw that I have been leading by example, doing whatever little I could, and his initiatives has come very well. Since 2019, he and his team have been helping a lot of projects within South Africa. And now we have very big plans. We are thinking very, very big. We really wanted to do good. So I wanted to leave a thought with you. Please pardon me. Don't take it as an advice or anything, but a small idea I have. The idea I have is, most of you are blessed here. That's why you're here. You're blessed with wealth, blessed with a good family. If you really feel you're blessed, what I want to request you is, if you have some employees in your company, if you have like 10 employees,
sponsor a child in name of every employee you have. That way, the employee will be very happy and proud to be part of your organization. And also, it will be God's blessings because you're sharing what you have with others. And this idea I have actually communicated with Amazon founder Jeff Bezos. I've been working with some of those people. I don't know how far it will come. I wrote a proposal for $6.45 billion, and that could support 1 million children, and that's my target. And I will succeed because I continue to keep on trying. If it did not happen, that means I'm not there in this world. So as long as I live, I keep on trying till I succeed, and wanted to make sure 1 million children like me will be in school, and each child with the gift of education will change people's lives. So this is a thought I wanted to present to you today. I hope you don't mind. And to conclude, I wanted to share with you my favorite quotation. Our savings in this world is not what we have today, but what we give to others. You may have bank balances, you may have money, you may have properties. All of them will stay back in this world, but you will not. If there is something you wanted to do it now, because tomorrow will not come back again. May God bless all of you with good health and happiness. God bless South Africa, God bless our country, India, and God bless the United States of America, where I come from. Thank you, and take care. Hello. Thank you. Afternoon, everyone. My name is Nagaraj Gurala. I'm from India. Thanks for the opportunity, High Commissioner, and also Consul General of India, and also IBF team. Praveer ji, thank you very much. Thank you. అయితే నా స్పీచ్లో ఇంగ్లీష్లో ఏం చెప్పానంటే, దేవుడు మీ అందరినీ బిజినెస్ పరంగా, డబ్బు పరంగా దీవించాడు. మీకున్న ఆ సంవత్సరంలో కొంచెం లేని వాళ్ళకి మీరు షేర్ చేసుకోండి. వీలైతే మీ కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ పేరు మీద ఒక పిల్లవాడిని కానీ ఒక పాపను కానీ చదివించండి. ఆ విధంగా మీరు సంపాదనకి విలువ ఉంటుంది అనేసి నేను చక్కగా చెప్పానండి. ఆ ఐడియా బాగా నచ్చింది వాళ్ళందరికీ. అదేనండి ఆ సమ్మరీ నా స్పీచ్ది.
This is all ice. Ice. రండి ఆయన కాదు రండి. Oh, yeah, you will be like that, Amma, if you don't have flesh. అలాగుంటావమ్మా చూడు, ద స్కెలిటన్ లుకింగ్ ఎట్ యూ. యా, క్రేడల్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇదే అమ్మా, అదిగో అది నువ్వు, అదే అది కూడా నువ్వే. ఎస్ అమ్మా, యా, దిస్ ఈజ్ శ్రీ, క్రేడల్ ఆఫ్ మ్యాన్ కైండ్, శ్రీ స్త్రీ. యా యా యా, క్రేడల్ ఆఫ్ మ్యాన్ కైండ్. Oh, my baby. That's my baby Stella. Oh, puchki. Where are you? Where are you, darling? I'm here. Let's move it. Yes. My uncle said let's move it. Habba? Yeah, చూసానమ్మా. అబ్బా అదేనా అని. యా, డార్లింగ్ జస్ట్ అలాగే ఉన్నారు. మా సౌత్ ఆఫ్రికా టూరు చాలా ఘనంగా జరిగిందండి. చాలా సంతోషంగా చేయవలసినవి అన్నీ చేసేసాము, చూడవలసినవి అన్నీ చూసేసాము. మనసుకు నచ్చిన విధంగా మేము ఆ 5గురిమి తిరిగి ఇండియాకి సోనియా గారు, శ్రావణి గారు వెళ్ళిపోయారు. నేను, స్టెల్లా, రీనా అమెరికా తిరిగి వచ్చేసామండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మీ శామ్ వనము, మీ ట్యూబర్. బాయ్.